నీవు మమ్మల్ని పరిపాలన చేయవాడు కనుక నీకు స్తోత్రాలు. నీ పరిపాలనలో మాకు అన్ని విషయాల్లో మేలు జరుగుతుంది కనుక నీకు వందనాలు. మాకు పూర్ణ రక్షణ ఇచ్చేవాడు నీవు ప్రభువా. పాపము నుండి, శాపము నుండి, మరణము నుండి మమ్మల్ని తప్పించి నిత్య రాజ్యానికి వారసులుగా మమ్మల్ని చేశావు. అందుని బట్టి నీకు వందనాలు. అంత మాత్రం కాకుండా మా బ్రతుకుల్లో పూర్ణ శాంతిని అనుగ్రహించి అయ్యా నీ సమాధానాన్ని మా హృదయాల్లో కృమ్మరించి నీ ప్రతినిధులుగా ఈ లోకంలో బ్రతికే కృపనిచ్చావు. ఆ కారణాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాము. ఈరోజు మా ప్రియులు ఎంతమంది అయితే అసమాధానంతోనో అశాంతితోనో ఉన్నారో వారందరూ మీరే కనికరించి వారు నీ మీద ఆనుకుంటూ ఉండగా బలపరిచి నడిపించండి. అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరచండి. ఆర్థికంగా చితికిపోయిన వారిని లేవనెత్తండి. శక్తితో వారిని నింపండి. ఘనత మహిమ నీకే చెల్లిస్తూ యేసయ్య నామం పేరట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. God bless you, my dear friends. Have a wonderful day.